మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు డబ్బు సహకారం అందిందా? పోలీసులే దగ్గరుండి మరీ డబ్బు పంపిణీ చేశారా? ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో బహిర్గతం అయిన ఈ విషయాలు ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చాలామంది అధికారులను గ్రిప్పులో పెట్టుకుని లబ్ధి పొందారని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరేలా ఉంది. తాజాగా సిట్కు 3 కానిస్టేబుళ్లు ఇచ్చిన వాంగ్మూలం. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు క్రమంలో ఈ విషయాలన్నీ ఇప్పుడు బట్టబయలయ్యాయి. ఇకపై ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపులు తిరగనుందా? ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక మలుపులు తిరుగుతోంది. తొలుత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లో ఆధారాల ధ్వంసం ఘటనపై నమోదైన కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తున్న క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నిక నియమావళి అమల్లో ఉన్న సమయంలోని నిబంధనలకు విరుద్ధంగా నగదు తరలింపులో పోలీసు అధికారుల పాత్రపై దర్యాప్తు బృందానికి తాజాగా ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ వ్యవహారంలో ఓ ఐపీఎస్తో పాటు డీఎస్పీ పాత్రపై దర్యాప్తు బృందానికి ఆధారాలు లభ్యమైనా తెర వెనుక మాత్రం మరికొందరు అత్యున్నత స్థాయి పోలీసు అధికారులున్నట్టు తెలుస్తోంది. వారి మౌఖిక ఆదేశాలకు తలగ్గిన క్రమంలోని ఆ ఐపీఎస్ నేతృత్వంలోని బృందం నగదు సరఫరాను పర్యవేక్షించినట్టు సమాచారం. అయితే ఇంతవరకు సిట్ దర్యాప్తు మాత్రం ఐపీఎస్ అధికారి ప్రమేయంపై ఆధారాల సేకరణ వరకే పరిమితమైనట్టు తెలుస్తోంది. దర్యాప్తులో మరింత ముందుకెళితే అత్యున్నత స్థాయి అధికారుల పాత్ర నిగ్గుతేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతవరకు సిట్కు లభ్యమైన ఆధారాల మేరకు 2022 నవంబర్ 3న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోసం నిబంధనలకు విరుద్ధంగా డబ్బు సరఫరా చేసేందుకు ఫార్చునర్ వాహనం వినియోగించారు. వాహనానికి ఎస్కార్ట్గా వ్యవహరించిన కానిస్టేబుల్ వాంగ్మూలం ఆధారంగా ఈ విషయాన్ని గుర్తించారు. ఆ ఐపీఎస్ అధికారితో పాటు స్పెషల్ బ్రాంచ్ వ్యవహారాలను పర్యవేక్షించిన డీఎస్పీ ఆదేశాలతోనే తాను ఆ వాహనానికి ఎస్కార్ట్గా వ్యవహరించినట్టు కానిస్టేబుల్ సిట్ ఎదురుగా వాంగ్మూలం ఇచ్చారు. నల్గొండ టాస్క్ ఫోర్స్లో పనిచేసిన కానిస్టేబుల్ అప్పటి తతంగాన్ని సిట్కు పూసగుచ్చినట్టు వివరించారు. మరో 2 కానిస్టేబుళ్లు సైతం తమ వాంగ్మూలాల్లో ఇదే విషయాన్ని చెప్పారు. సిట్ తాజా దర్యాప్తులో తేలిన అంశాల మేరకు మునుగోడు ఉప ఎన్నిక సమయంలో నేను నల్గొండ టాస్క్ ఫోర్స్లో పనిచేశా. ఐపీఎస్ ఆదేశాల మేరకు డీఎస్పీ నన్ను తన వెంట తీసుకువెళ్లారు. 2022 అక్టోబర్ 26 నుంచి నవంబర్ 2 వరకు వరుసగా రాత్రి వేళల్లో ఫార్చునర్ వాహనానికి ఎస్కార్ట్గా వ్యవహరించా. అదే వాహనంలో బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన డబ్బు తరలించారు. అక్టోబర్ 31న బహిరంగ సభలో అప్పటి ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆ సభలో మా డీఎస్పీ ఓ పోలీస్ అధికారిని నాకు చూపించారు. అతను అదనపు ఎస్పీ అని, కేసీఆర్తో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పారు. అతని ఆదేశాల మేరకే మనం ఈ డబ్బు సరఫరా చేస్తున్నామని వెల్లడించారు. తర్వాత ఆ పోలీస్ అధికారి ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన నాయిని భుజంగరావు అని నాకు తెలిసింది అని కానిస్టేబుల్ వాంగ్మూలంలో పేర్కొన్నారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు కాస్త కొత్త మలుపు తిరుగుతోంది. సీఎంగా ఉన్నప్పుడు చాలా మంది అధికారులను తనకు నచ్చిన శాఖల్లో పెట్టుకుని కేసీఆర్ లబ్ధి పొందారని కాంగ్రెస్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంతమంది అధికారులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఒక్క ఫోన్ ట్యాపింగ్ కేసులోనే ఇన్ని సంచలనాలు బయటపడుతుంటే కాళేశ్వరం, డబుల్ బెడ్రూమ్, దళిత బంధులో కుంభకోణాలు జరిగాయని చెబుతున్న కాంగ్రెస్ ఆ కేసులో నుంచి ఇంకెలాంటి సంచలనాలను రాబడుతుందో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. చూడాలి మరి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో అన్నది.